వాట్ ఎ షాట్ మామూలుగా ఉండదు. Aquaman 3. ఓకే స్టార్ట్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎస్, మనం మళ్ళీ కెమెరాలో వ్లాగ్ చేయడం స్టార్ట్ చేసాం. ఇప్పుడే స్టార్ట్ చేసాం, ముందు ఎప్పుడు సరిగ్గా చేయలేదు. సో ఈరోజు నేను మా ఫ్రెండ్స్ సడన్గా ఇప్పుడే జస్ట్ ఇందాకే అనుకున్నాం, ఇంకెన్నాళ్ళరా హైదరాబాద్లో కొంచెం ఏమన్నా లాంగ్ ట్రిప్ వేద్దామని వికారాబాద్ వెళ్తున్నాం. జస్ట్ 1 hour డ్రైవ్ ఫ్రమ్ హైదరాబాద్. సో చూద్దాం, నేను సాయితేజ, పృథ్వీ, చందుగాడు వస్తానన్నాడు కానీ కుదరలేదు. అడికి వాడు హీస్ బిజీ ఇన్ హిస్ వర్క్. ఏం పని? డెసిగ్నేషన్ ఏం డిసైడ్ అవ్వలేదు, ప్రస్తుతానికి అమ్మాయిల బొమ్మలు చూస్తున్నాను అంతే. సో ఈరోజు వెళ్ళి రేపు మధ్యాహ్నానికి వచ్చేస్తాం. ఒక నైట్ స్టే చేసి కొంచెం కోటిపల్లి రిజర్వాయర్ కయాకింగ్. యాక్చువల్లీ మీకు గుర్తుంటే నా ఫస్ట్ వీడియో ఇన్ మెయిన్ ఛానల్, ప్రణయ్ వర్మ ఛానల్లో ఫస్ట్ వీడియో అనంతగిరి హిల్స్, కోటిపల్లి రిజర్వాయర్ 2 కవర్ చేశాను అనమాట. అండ్ అగైన్ ఆఫ్టర్ 5 years అయిపోయింది అమ్మ, 5 years 4 years అగైన్ టుడే ఐఎమ్ గోయింగ్ దేర్. కొంచెం నాస్టాలజిక్గా ఉంటుంది. నా ఫస్ట్ వీడియో మెమరీస్ అన్నీ గుర్తొస్తాయి, ఛానల్ ఫస్ట్ వీడియో. సో ఎస్, లెట్స్ స్పిన్ ద షో. తీయలేదు, నేను తీయకుండా చేస్తున్నాను వ్లాగ్. హలో, హాయ్ మామా. హౌ ఆర్ యూ? అది కొంచెం బిగినర్స్ మిస్టేక్స్. ఫ్రెండ్స్, హియర్ ఇస్ సాయితేజ కాల్ ఆఫ్ ద డ్రైవర్ ఆఫ్ ది మ్యాన్ ఆఫ్ ది ఫ్రెండ్ ఆఫ్ ది మ్యాన్. డ్రైవర్ అంటే రీల్ ఉంటుంది ఏంటో వచ్చేది, బుడ్డోడు చెప్తాడు డ్రైవర్ అంటే అని చెప్పి. స్టార్ట్ చేస్తాం ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి ట్రిప్. చాలా లాంగ్ ట్రిప్ ఫ్రెండ్స్. చాలా లాంగ్ ట్రిప్. అసలు గోకర్ణ నుంచి వికారాబాద్కి వచ్చాం ప్లాన్లో. సో గోకర్ణ అంటే ఇప్పటికి వెళ్ళాం కాబట్టి అట్లీస్ట్ వికారాబాద్ అయితే గంటలో వెళ్ళి మేనేజ్ చేయొచ్చు అని. ఎస్, బిలీవింగ్ సపోర్టింగ్. ప్రణయ్ గారు బిజీ స్కెడ్యూల్ వల్ల గోకర్ణ. అవునవును, బిజీ స్కెడ్యూల్. ఇంకోటి ఉన్నాడు, ఆడు రాను కూడా రాలేదు ఇంకా ఇక్కడికి. కాదు, ఏంటి మధ్యాహ్నం బీదర్ అన్నాడా, కాకినాడ వెళ్తున్నాడు. అది స్కెడ్యూల్ అంటే. ఓ మై గాడ్, ఓ మై రౌడీ జనార్దన. సో ఫ్రెండ్స్, ఇక్కడ హైవే పక్కన ఆగి కొన్ని బజ్జీలు, కొంచెం డిన్నర్, ఇదంతా పార్సిల్ కట్టించుకొని వెళ్తున్నాం అనమాట. ఎందుకంటే అక్కడికి వెళ్ళాక ఫుడ్ ఎలా ఉంటుందో రిస్క్ చేయలేం కదా. ఫుడ్ పోతే మనకు మళ్ళీ మూడ్ అంతా స్పాయిల్ అయిపోద్ది. సో ఫుడ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కొన్ని బజ్జీలు, కొంచెం పుల్కాలు విత్ సమ్ చికెన్ స్టార్టర్స్. ఎక్కడో వికారాబాద్ దారిలో ఆగాం, సమ్ షాప్ సమ్వేర్. సో ఇక్కడ ఆగాం, అది మ్యాటర్. వెళ్ళాక రేపు పొద్దున మోస్ట్లీ కయాకింగ్ చేస్తాం. కయాకింగ్ ఉండి కొంచెం ఆ వ్యూ పాయింట్ సన్ రైజ్కి వెళ్ళేలా ఉంటే యూ గోయింగ్ టు సీ దట్. బజ్జీలు. హలో ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చాం ఇక్కడికి. నేనేంటి పెద్ద టీవీ, నేను యాంకర్ లాగా ఇప్పుడు వచ్చాం అనుకుంటుంది. అక్కడ కుక్క పడుకొని ఉంది. ఎస్, ఇక్కడ కుక్క పడుకొని ఉంది. టెంట్ వేసారు ఫ్రెండ్స్, ఏం కనిపించట్లేదు, చాలా చీకటిగా ఉంది. షాడో పడుతుంది. యా, షాడో ఎప్పుడు పడుతుంది కదా, కొంచెం ఎవరు చేస్తారు. Guys, we have a chicken 555. This is paneer lababa. పృథ్వీ, వాటర్ పృథ్వీ. Paneer lababa na. అయ్యేం లేదు అంటే కొంచెం చికెన్ కలుపుతారు పన్నీర్లో. ఇదే పన్నీర్ అనుకుంటా యాక్చువల్లీ. అది చికెన్ మెజిస్టిక్. అది తినేద్రీడు ఆడే ఇప్పుడు అది పన్నీర్ అని చెప్పి మళ్ళీ అదే కదా. కాదు, నీకు చికెన్ తినాలంటే పర్లేదు, ఇట్స్ ఓకే. ఇది పన్నీర్ తింటాను. ఆడు చికెన్ లెగ్ పీస్లో తింటాడు వాళ్ళని. అరే కాదురా, ఈ బాటిల్కి వాడేస్తాం బిర్యానీ. ఇది అయిపోతుంది కదా మళ్ళీ. ఏం బావా మనకి అంతే అంటావు. ఓకే ప్లేట్ తినేదని. ఓకే కంచం. ఓకే ఓకే కొంచెం అంతే. ఓకే మంచం ఈ రోజుకి. దిస్ ఇస్ గుడారం ఫర్ టుడే, టునైట్. అరే వద్దురా బాబు, ఆగండిరా బాబు. ఫ్రెండ్స్, ఇప్పుడే డిన్నర్ అయింది, మంచిగా క్యాంప్ ఫైర్ వేసుకుంటున్నాం. వీ హ్యావ్ టెంట్. యాక్చువల్లీ చాలా వేడిగా ఉంది. సమ్మర్లో ఎవడరా క్యాంపింగ్కి వెళ్తాడంటే అడగండి, మాకు తెలియదు. వి ఆల్సో డోంట్ నో. బట్ పే చేసాం కదా క్యాంప్ ఫైర్కి కూడా, సో వాడాలి. బా, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. యాక్చువల్లీ పొద్దున బ్రష్ చేయాలి కదా, బ్రష్ తెచ్చుకోవడం మర్చిపోయాను.
మా పృథ్వీగాడు అక్కడ వేప చెట్టు ఉంటే లైఫ్లో నువ్వు పెద్దోడు అవ్వచ్చు అవ్వకపోవచ్చు, కానీ నువ్వు ఎందుకు మొదలు పెట్టావు, ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు మర్చిపోతే నువ్వు నీ సక్సెస్ దేనికి పనికిరాదు. యాక్చువల్లీ చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండి ఇదంతా చేసేటోళ్ళు. అంటే ఇది కొరికి భలే ఉండేది. ఇట్ యూస్ టు బి వెరీ నైస్. బట్ చాలా లేదు యాపిల్తో బ్రష్ చేసుకుని. సో ఇక్కడ నుంచి బ్రేక్ఫాస్ట్కి వెళ్ళి దాని తర్వాత కయాకింగ్. గ్యాస్ యాక్చువల్లీ నేచర్ ఈజ్ ఎవ్రీథింగ్. ఒకప్పుడు ఎలాగే పలుదొంగిపోయేవారంట, మనం అది మర్చిపోకూడదు. మీరు కూడా ఎప్పుడైనా కుదిరితే వేపలు తీసుకుని బాగుంటుంది. యాక్చువల్లీ గైస్ సన్ రైజ్కి వెళ్దాం అనుకున్నాం. 5కి మెలకు వచ్చింది, లెగ్స్ చూసారు. మరీ చీకటి ఉంది కదా అనుకున్నాను. 5:15కి లేసా. స్నూజ్ బటన్ పెట్టా 5:15కి. అంతే, లేచేసరికి 7:30 అయింది. ద సన్ ఇస్ ఆల్రెడీ సూర్య అదిగో, అది ద మ్యాటర్. సో ఇక్కడ నుంచి వ్యూ పాయింట్కి అయితే వెళ్దాం. అక్కడ నుంచి సన్ ఎలా కనిపిస్తే అలా చూద్దాం. అక్కడ నుంచి కయాకింగ్ వెళ్దాం. సన్ రైజ్ పాయింట్, వేర్ ఇస్ సన్? సన్ ఈజ్ హియర్. గైస్ ఎండ మండి చెమట పట్టి చలి పెట్టా, ఉడుకు పెట్టి, ట్యాప్ పట్టి. సూపర్ గైస్, డన్ విత్ బ్రేక్ఫాస్ట్. పూరీలు మొత్తం కడుపులో ఫుల్ ఆయిల్, మామూలు కాదు. ఏంటంటే 1-2 వేస్తాడు, 3 ఇచ్చాడు. నేను తింటున్నాయి పెద్దగా. సో దట్స్ మ్యాటర్. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ కోటిపల్లి రిజర్వాయర్కి వెళ్దాం. దాని నుంచి ఎన్నిసార్లు వెళ్తారా అంటారు. ఇప్పుడు ఇంకా అడిగే. హలో ఫ్రెండ్స్, కయాకింగ్ ఉందో లేదో చూడాలి. మరి ఇక్కడైతే వాటర్ ఎక్కువ లేవు. నేను అన్నీ తెచ్చుకుని, దీనికి జేమౌంట్ ఒకటి ఉంటుంది, హెడ్ బ్యాండ్ అది ఇది. ఆ జేమౌంట్ తెచ్చుకోవడం మర్చిపోయాను. ఏదోలా మేనేజ్ చేద్దాం. అప్పట్లో ఏమీ లేనప్పుడే వ్లాగ్ తీసాను నేను కయాకింగ్ చేస్తూ. ఈరోజు వై నాట్? జనాలు కూడా లేరేంటి పెద్ద. వాట్ ఇస్ దిస్? సో లెట్స్ సీ. ఏదోలా మేనేజ్ చేస్తే ఈరోజు సింగిల్ హ్యాండ్తో కయాకింగ్ చేస్తారు, మామూలుగా ఉండదు. ఇక్కడే ఫ్రెండ్స్ అక్కడ ఒక ఫ్రేమ్ పెట్టాను నేను. ఎస్, నౌ ఇట్ ఈస్ హీటింగ్. బట్ అప్పుడు వర్షం పడింది, మంచి గుడ్ వెదర్. ఈరోజు ఎండగా ఉంది, కానీ అప్పుడైతే ఇట్స్ వెరీ గుడ్ వెదర్. అది వెళ్దాం, అక్కడ ఉన్నారు. అప్పుడు ఇక్కడ ఇలా పెట్టో ఫ్రేమ్ తీసా. ఇలా ఒక మాంటేజ్ ఉంటుంది ఆ వ్లాగ్లో. అది నా ఫస్ట్ టైం నేను వ్లాగ్ చేయడం. అంటే చార్నోట్ సారీ ఛానల్లో కాకుండా సపరేట్గా. ఆ రోజు ఎందుకు వ్లాగ్ చేయాలనిపించిందో ఆ రోజు అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద ఫస్ట్ వ్లాగ్ ఇన్ మై యూట్యూబ్ ఛానల్. సో ఎగ్జైటెడ్. నేను ఈరోజు సింగిల్ తీసుకుని వెళ్దాం అనుకుంటున్నాను. చాలా ఎక్కువ ప్లేసే ఉంది ఇక్కడ. ఇదిగో కోటిపల్లి కయాకింగ్ ప్రైజెస్ చూడండి గైస్. అది దా పాయింట్. బట్ దిస్ ఇస్ అ వెరీ ఆడ్ వెదర్ టు కమ్. ఎండ సాగుడేస్తుంది. ఇప్పుడు అక్కడికి వెళ్ళినా సాగుడేద్ది ఎండ. నేను కళ్ళోడు ఇలా కూలింగ్ గ్లాసులు పెట్టుకోవడం చూసారు ఎప్పుడైనా? ఇట్ ఈస్ నాట్ షో, ఇట్స్ నీడ్. అంతే కదా మా ఎండలో వెళ్ళాక మనం నల్ల కాకిల్లో బయటకు వస్తాం. అదే కదా. నా ఆల్రెడీ ట్యాన్ అయిపోయింది పొద్దున్న నుంచి ఎండ తిరిగి. భయ సింగిల్ ఉంటే చెప్పండి. ప్యాంట్ మడ తిట్టుకోవాలి ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, ఒక నిమిషం ఇక్కడ పెడతాను. సారీ ఫర్ ద వ్యూ గైస్. ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్ ఫర్ గుడ్ వ్యూ. ఈరోజు మౌంట్ మర్చిపోయాను నేను. సో ఇది కొంచెం మా వాళ్ళేరు ఎక్కడికి వెళ్ళిపోయారు ఇల్లు. వాట్ ఎ షాట్, మామూలుగా ఉండదు. Aquaman 3. అదే షాట్ మరి. సింగిల్ హ్యాండ్తో యాక్చువల్లీ కష్టం గాయస్ కయాకింగ్. మా సాయిగడ తెస్తాడు ఇప్పుడు ఓపెనింగ్ షాట్, బుర్ర పాడైపోద్ది. ఎంతైనా సినిమాటోగ్రాఫర్, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఆఫ్ ది సిరీస్ ఆఫ్ ది టోర్నమెంట్. లా Woo!
బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతున్నాడు అంటుంది కదా. రారా పృథ్వీ రేస్రా. ఓకేరా ఎలా అబ్బా అది కాదు ఎటు రేస్ లేదు బొక్కలేదు అది ఎంజాయ్ చేసుకుందాం. ముగ్గురు ఉంటే చేసుకోవచ్చు రేసు. వాడు లేడు కదా. నాకు రావట్లేదు కదా. ఇదిగో ఎలా నీళ్ళు నింపేసుకుంటున్నాను నేను. నా మీద ఫుల్ తడిసిపోయింది నేను. నా జీన్స్ ప్యాంట్ గోన్. ఇలా చేయకూడదు అనుకుంటా జీన్స్ ప్యాంట్తో. నాకు తెలిసి సింగిల్ది కాదు డబుల్ కయాకింగ్దే మాకు ఇచ్చారు అలాగే. గుడ్ హెయిర్ ఫ్రెండ్స్ ఏదో సెట్ చేశాను. ఇది ఉంటుందో లేదు చూద్దాం. వావ్ సూపర్. ప్రణయ్ గడు ఏదైనా సెట్ చేయగలడు. ఇది పడిపోకుండా ఉంటే చాలు వాటర్లో. ఇప్పుడు ఇది వాటర్లో పడితే గాన్ చాలా డీప్ ఉంటుంది. సో ప్రే టు గాడ్. మీరు ప్రే టు గాడ్ ఏంటి మీకు ఫోటోస్ వచ్చిందంటే పడిపోతుంది. మీకు ఇంక ప్రే టు గాడ్ లాంటివి ఏముండవు. ఇంకా మీరు అక్కడ వరకు వెళ్తే ఇంకా మీకు ఫోటో వచ్చిందంటే ఇట్ ఈస్ గుడ్ అనే కదా అర్థం. ఐ హోప్ యు ఆర్ హ్యావింగ్ అ గుడ్ వ్యూ. లా 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 లా. వావ్ ఇదే వింటర్లో వచ్చి చేస్తే క్రేజీ ఉంటుంది ఫ్రెండ్స్. ఇది మీకు గుర్తుంటే ఆ పాత బ్లాగ్లో వర్షం పడింది కరెక్ట్గా ఇలా నేను ఒక్కడనే చేస్తాను. అప్పుడు క్రేజీ ఉండే. అప్పుడు నాకు పిచ్చి ఎంజాయ్ చేశాను. ఇప్పుడు కూడా ఐ లవ్ దిస్ స్పోర్ట్. కేరళ వెళ్ళిపోవచ్చు నేను. ఇక్కడ కేరళ వెళ్ళి బోట్ రైడింగ్లో చేసేసుకోవచ్చు. ఓకే వస్తాం ఆరో బాబు. నువ్వు అక్కడ వీడొకడు చండపల్లం ఏంటో. సర్లే మన గురించే చెప్తున్నాడు అనుకో. దూకెత్తారా పోతారు. యాక్చువల్లీ హైదరాబాద్లో ఎవరైనా ఉంటే హైదరాబాద్ నుంచి 2 hours డ్రైవ్ ఉంటుంది. ఇలా రావచ్చు. వచ్చి మనం మంచిగా యూనో విత్ ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్ ఎనీవన్ యూ కెన్ ఎంజాయ్. ఇదొకటి. మనకు అనంతగిరి హిల్స్ ఉంటాయి అవి చూసుకోవచ్చు. అనంత పద్మనాభ స్వామి దర్శనం చేసుకుని మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. యాక్చువల్లీ అది కూర్చోండి గోల్ దొబ్బుతున్నారు అక్కడ. అది చూపిస్తాను మీకు. అది కదా ఇది యాక్చువల్లీ ఇద్దరు. నేను ఒక్కడిని తోయలేకపోతున్నాను. సరే లెట్స్ గో రివర్స్. అంతే గైస్. ఇది స్టీరింగ్ అనమాట. యాక్చువల్లీ దీనికి చాలా పవర్ కావాలి యాక్చువల్లీ. అది కమాన్ ప్రణయ్. వావ్ ఐ లవ్ దిస్. సో అరగంట ఇస్తాడు గైస్. నాకు తెలిసి ప్రైస్ ఎంతో చూడలేదు. ఇందాక నేను మీకు ప్రైజింగ్ డీటెయిల్స్ పెట్టాను కదా అక్కడ నేను చూసుకోవచ్చు. చిన్న అమ్మ పడిపోయింది. మామూలు ఫోటో కొద్దాలంటున్నారు. లెట్స్ గో దేర్ ఫాస్ట్లీ. దేవారా ఎక్వమెన్ దేవారా. డ్రిఫ్ట్ కొట్టడా డ్రిఫ్ట్ కొట్టడా. సారీ గైస్ కొంచెం కరెక్ట్గా ల్యాండ్ అవ్వలేదు. దేవారా దేవారా దేవరా ఆల్ హెల్ టైగర్. గైస్ కేరళ వెళ్ళిపోతాం గైస్. కేరళ వెళ్ళిపోయి నేను పృథ్వీ సాయి కూడా బోట్ తీసుకుని చల్లగాడు తీసుకుని కేరళ ఓణం జరుగుతుంది బోట్ ఫెస్టివల్. చిల్లు కొడదాం. ఏమంటావు గైస్? అన్ప్రొఫెషనల్ తేడా ఏంటి తెలిసి? ప్యాంట్ అంతా తడిచిపోయింది. అది మొత్తం గాన్ ప్యాంట్ అంతా. గోప్రో కాబట్టి సరిపోయింది. అదే డీజే కాబట్టి లేకపోతే గాన్. అసలు ఇది ఎందుకు పెట్టుకున్నాను? అయ్యి బాబాయ్ ఇలాగే బాగుంది. పర్లేదు. ఇట్స్ ఓకే. అప్పుడప్పుడు మీరు పోస్ట్ దొబ్బుతున్నాడు వీడు అనుకున్నా పర్లేదు. ఈ ఎండకి దిస్ ఈస్ కంప్లీట్లీ ఫైన్. హే హే చికిరి 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 పడతా 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 ఎనకే పడతా. హైలెస్సో హైలెస్సా ముస్తావని ముస్తాబై చూసా. హైదరాబాద్ తండేల్ వాల్తేరు వీరయ్యా టిరిడిన్ టెంటెంటే. నువ్వు పడిపోయావా? ఉండొచ్చు కదా కొంచెంసేపు అలాగా. ఏదో తీసుకుంటున్నాం కుర్రాడు కొంచెం హెల్ప్ చేద్దాం నేను అనుకోవచ్చు కదా. ఏదో పడిపోవాలంటే వీరయ్యా టెరడింటే వీరయ్యా. ఓ మై గాడ్. అసలు నాకు తెలిసి నేను ఈ బ్లాగ్కి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లు ఏం పెట్టినా. జస్ట్ లుక్ ఎట్ దిస్ మ్యాన్. లైక్ అంటే నాకు ఇప్పుడిప్పుడే నాకు అర్థమైంది ఏంటో తెలుసా? ఐ లవ్ నేచర్. కానీ నేచర్ ఉన్న ప్లేసెస్కి వెళ్ళేదాకా నాకు అర్థం కాదు దట్ ఐ లవ్ నేచర్ అని. వెళ్ళాలి, ఎక్కువ ట్రిప్లు వేయాలి. ఎటు వికారాబాద్కి ఇంత ఆరాక్షన్ చేస్తున్నావు నువ్వు అనుకోవచ్చు. ఓరయ్యో రామయ్య ఓరయ్యో రామయ్య. ఇది శ్రీరామ్ దాస్లో సాంగ్ ఉంటుంది.
ఎల్లు వచ్చి గోదారమ్మ ఎందుకు ఎదురుబాటు ఎదురుబాటు పాప 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 ఓ ఎల్లు వచ్చి గోదారమ్మ ఎందుకు ఎదురుబాటు. సో గైస్ నేను చెప్పాలనుకునేది ఏంటంటే get out of your house, go somewhere out from your world and nature. Chichi, go near to the nature, away from your world, because all of us are away from our the world that we are living is away from nature. So please go ఇలా నేచర్ మధ్యలోకి వెళ్ళిపోండి, బాగుంటుంది. ఓకే, ఐ థింక్ బొరపాడు ఉంటుంది. గైస్ కయాకింగ్ చేశాక ఎవడు ప్యాంట్ ఇలా చేసుకోడు. కనిపిస్తుందో లేదో నాకు తెలియదు కానీ లైక్ లుక్ ఎట్ దిస్. చి కారెక్కాలి మళ్ళీ ఇప్పుడు అలాగే.